హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ టు రవి దేవరకొండ. మీరు పర్ డే 2 అవర్స్ వర్క్ చేస్తే మీకు జీతం అనేది ₹7,500 పర్ మంత్ వస్తుంది. రోజుకు 4 అవర్స్ వర్క్ చేస్తే పార్ట్ టైమ్‌గా మీరు చేసుకోవాలి అనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు 2 అవర్స్ మీరు చేసుకోవాలి అనుకుంటే ఆర్ 4 అవర్స్ మీరు చేసుకోవాలి అనుకుంటే పార్ట్ టైమ్‌గా మీరు వర్క్ చేసుకోవచ్చు. అయితే 4 అవర్స్ మీకు వర్క్ చేస్తే ₹12,000 నుంచి ₹14,000 అనేది పర్ మంత్ మీకిస్తారు. లేదు మీరు ఫుల్ టైమ్‌గా చేసుకోవాలి అనుకుంటే రోజుకు 8 అవర్స్ మీరు వర్క్ చేయాలి. ఫుల్ టైమ్‌గా 9:30 ఏఎం నుంచి 6:30 పీఎం వరకు వర్క్ ఉంటుంది. ఇంక్లూడింగ్ విత్ బ్రేక్స్ అనుకోండి. ₹21,000 నుంచి 24,000 వరకు మీకు సాలరీ అనేది ఇస్తారు. అండ్ దయచేసి గమనించండి. మీరు వారమో, 2 డేసో వర్క్ చేస్తే మీకు ఆ డేస్‌కి, ఆ వారానికి పేమెంట్ అయితే రాదు. మీరు మంత్ అయితే వర్క్ చేయాలి. మీకు మంత్లీ అనేది సాలరీ ఇస్తారు. 1 ఆర్ 2 డేస్‌కైతే సాలరీ ఇవ్వరు. అండ్ షిఫ్ట్ వైస్ వర్క్ ఉంటుంది. మీరు యూకే షిఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటే 1 పీఎం నుంచి 10 పీఎం వరకు వర్క్ చేయాలి. యూఎస్ షిఫ్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే 6:30 పీఎం నుంచి 3:30 ఏఎం వరకు మీరు వర్క్ చేయాలి. మన ఇండియా అయితే 9:30 ఏఎం నుంచి 6:30 పీఎం వరకు వర్క్ ఉంటుంది. ఈ డీటెయిల్స్ అంతా కూడా పీడీఎఫ్ ఫార్మాట్‌లో డ్యూక్ బడీ వెబ్‌సైట్‌లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ త్రూ అప్లై చేసి ఆ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు అప్లై చేసిన తర్వాత మీ రెజ్యూమ్ లేదా మీరు ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా మీకు ట్రైనింగ్ ఇచ్చి వర్క్ ఇస్తారు. మెయిల్ మేనేజ్మెంట్ వర్క్ చేయాలి. ఫస్ట్ మీకు మెయిల్ మేనేజ్మెంట్ వర్క్ ఇస్తే మీరు జీమెయిల్ ఓపెన్ చేయండి లేదా వాళ్ళకు సంబంధించిన సాఫ్ట్‌వేర్స్ అంటే అవుట్‌లుక్ కానీ ఆర్ ఏదైనా ఆ కంపెనీకి రిలేటెడ్‌గా సాఫ్ట్‌వేర్స్ ఉంటే అవి మీరు ఓపెన్ చేయండి. చెప్తారు ఎందులో వర్క్ చేయాలి అనేది. ఫస్ట్ మీకు క్లయింట్స్ మెయిల్ ఐడీస్ అన్నీ లిస్ట్ ఇస్తారు. మొబైల్‌లో చూస్తూ మీరు వర్క్ చేయొచ్చు. లేదా ఈ లిస్ట్ అంతా మీరు ప్రింట్ తీసుకొని మీరు వాళ్ళ ఇన్బాక్స్‌ని ఓపెన్ చేయండి ఫస్ట్. ఒక్కొక్కరి ఇన్బాక్స్‌ని మీరు ఓపెన్ చేయండి. మీకు ఒక ఇంపార్టెంట్ ఫోల్డర్ అనేది ఉంటుంది మెయిల్‌లో. అందులో ఇంపార్టెంట్ మెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకరికి సపోజ్ మీకు ఇచ్చిన లిస్ట్‌లో మహేష్ అనే క్లయింట్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. మహేష్‌కి మీరు ఈ విధంగా మెయిల్ పెట్టాలి. సబ్జెక్ట్ ప్లేస్‌లో ఫాలో అప్ ఆన్ ప్రాజెక్ట్ ప్రపోజల్ అని పెట్టండి. తర్వాత మెసేజ్‌లో డియర్ మహేష్ అంటే క్లయింట్ నేమ్. డియర్ మహేష్ ఇలా ఏదో ఒక నేమ్ అనుకోండి. ఎగ్జాంపుల్‌కి లిస్ట్‌లో మీకు ఏది ఉంటే అది. అందులో మీరు మెసేజ్ ఏ విధంగా పెట్టాలి అంటే చూడండి. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఐ యామ్ ఫాలోయింగ్ అప్ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్ ప్రపోజల్ షేర్డ్ లాస్ట్ వీక్. కైండ్లీ లెట్ మీ నో ఇఫ్ యూ రీడ్ ఎనీ మోడిఫికేషన్స్ ఆర్ ఫర్దర్ క్లారిఫికేషన్స్. లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ రెస్పాన్స్ అని మెసేజ్ మీరు టైప్ చేసి బెస్ట్ రిగార్డ్స్ ఆ తర్వాత మీ నేమ్ అనేది ఈ విధంగా మీరు టైప్ చేసి మెయిల్ సెండ్ చేయండి. ఇలా ఒక వర్క్ అయిపోయినట్టే మీకు. నెక్స్ట్ డేటా ఎంట్రీ షీట్ మేనేజ్మెంట్ వర్క్ ఇస్తే షీట్ మేనేజ్మెంట్ చేయడం. ఇప్పుడు మీకు వచ్చే నెక్స్ట్ వర్క్ వచ్చేసి డేటా ఎంట్రీ షీట్ మేనేజ్మెంట్ చేయడం. క్లయింట్ లిస్ట్‌ని మీకు ఇస్తారు ఫస్ట్. ఆ లిస్ట్‌ని ఇలా ఎంటర్ చేయండి. మీకు ఎగ్జాంపుల్ స్క్రీన్‌లో చూపిస్తున్నాను చూడండి. కస్టమర్ నేమ్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, ఫాలో అప్ డేట్, ఆ డేట్ ఏంటి అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత ఫైనల్ స్టేటస్ అంటే పెండింగ్ ఆర్ కంప్లీటెడ్ అనేది మనము యాడ్ చేయాలి. మీరు ఇలా ఎక్సెల్‌లో యాడ్ చేసుకోవచ్చు ఆర్ ఎంఎస్ వర్డ్‌లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్సెల్ అయితే బెటర్. ఎక్సెల్‌లో యాడ్ చేయండి. సపోజ్ కస్టమర్ నేమ్ రాజేశ్వరి అనుకోండి. రాజేశ్వరి ఈమెయిల్ అడ్రెస్, రాజేశ్వరి ఫోన్ నంబర్, రాజేశ్వరికి ఫాలో అప్ డేట్ అంటే ఏ డేట్‌ని మనం ఫాలో అప్ చేస్తున్నాం అనేది డేట్ అనేది యాడ్ చేసుకుంటాము. స్టేటస్ అనేది పెండింగ్ ఆర్ కంప్లీటెడ్ అనేది యాడ్ చేస్తాము. ఈ వర్క్ అయిపోయిన తర్వాత సోషల్ మీడియా మేనేజ్మెంట్ వర్క్ ఇస్తారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాము. ఇందులో సోషల్ మీడియా మేనేజ్మెంట్‌లో వర్క్ చూడండి. ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ ఏవైతే పోస్ట్‌లు మనం పోస్ట్ చేయాల్సినవి ఉంటాయో వాటికి ప్లానింగ్ చేయటం, క్యాప్షన్స్ రాయడం ఇవి మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసే ఉంటారు. ఈ టైప్ ఆఫ్ పోస్టెస్ చూడండి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా ఉంటాయి చూడండి. మీకు స్క్రీన్‌లో చూపిస్తున్నాను. క్యాప్షన్ అంటే ఏమీ లేదు. కొటేషన్ లాగా ఇలాంటివి గూగుల్‌లో చాలా ఉంటాయి. సెర్చ్ చేసి అవే కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇదొక వర్క్ మీరు ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చేయాల్సిన వర్క్ ఇది. సో, ఇలాంటివి చాలా మీకు గూగుల్‌లో మీరు సెర్చ్ చేస్తే చాలా ఉంటాయి. సో, వాటిని కాపీ పేస్ట్ చేయడం. హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం. మోటివేషన్, హార్డ్ వర్క్, సక్సెస్ టిప్స్ ఇలాంటి హ్యాష్ ట్యాగ్స్ కూడా యాడ్ చేయండి. ఇంకా మీరు పోస్టింగ్ షెడ్యూల్ అంటే మీరు పోస్టింగ్ షెడ్యూల్‌ని సెట్ చేసుకోవాలి. ఈజీగా ఉంటుంది వర్క్ చేయడానికి. సపోజ్ ఎలా అంటే చూడండి మండే మీరు బిజినెస్ టిప్స్ గురించి పోస్ట్ చేయడం. ఓకే. తర్వాత వెడ్నెస్‌డే క్లయింట్ టెస్టిమోనియల్స్ గురించి మీరు పోస్ట్ చేయడం. తర్వాత ఫ్రైడే ఎంగేజ్‌మెంట్ పోస్ట్స్ అంటే పోల్స్ కానీ, క్విజెస్ కానీ వీటి గురించి అప్డేట్స్ ఇవ్వడం. సో, మీరు ఇలా షెడ్యూల్ చేసుకుంటే వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా చేసుకుంటారు. కంపెనీ అంటే ఇవి మీ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసుకోవద్దు. మీకు కంపెనీ ప్రొఫైల్ ఉంటుంది. కంపెనీ ప్రొఫైల్ పేజ్‌లో
ఈ విధంగా మీరు వర్క్ చేయాలి. ఓకే. నెక్స్ట్ చూడండి. కస్టమర్ సపోర్ట్ అండ్ చాట్ మేనేజ్మెంట్ వర్క్ ఇస్తే ఎలా చేయాలి అనేది చూడండి. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు పెట్టిన పోస్ట్ చూసి మెసేజెస్ చేసిన వారికి రిప్లైస్ ఇవ్వాలి. ఎలా వర్క్ చేయాలో చూడండి. ఫస్ట్ మీరు కస్టమర్ క్వెరీ ఎగ్జాంపుల్ చూసుకుంటే, కస్టమర్ మీకు హాయ్ ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ సర్వీసెస్ అని మెసేజ్ పెట్టారనుకోండి. అప్పుడు మీ రిప్లై ఎలా ఉంటుందంటే, హలో కస్టమర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ ఎగ్జాంపుల్ మహేషా, శివానా ఇలా ఏదైనా కావచ్చు. వారి నేమ్ మెన్షన్ చేసి హలో మహేష్ థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ అవుట్ వి ఆఫర్ అని చెప్పి సర్వీస్ డీటెయిల్స్ ని ఇవ్వడం. సర్వీస్ డీటెయిల్స్ అనేవి కంపెనీ వాళ్ళు ఇస్తారు. ఆ డీటెయిల్స్ ని మీరు వాళ్ళకి మెసేజ్ చేయడం. ఆ తర్వాత ఇలా డీటెయిల్స్ యాడ్ చేసి లెట్ మీ నౌ హౌ ఐ కెన్ అసిస్ట్ యూ ఫర్దర్ అని ఈ మెసేజెస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో పెట్టాము. డ్యూక్ బడి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్తో సహా పెట్టాము. వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుని చేసుకోవచ్చు. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వర్క్ ఇస్తే ఎలా చేయాలి? టాస్క్ వచ్చేసి ప్రాజెక్ట్ స్టేటస్ను ట్రాక్ చేయడం. అది ఎలానో చూడండి. ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ టేబుల్ వీటికి మీరు ట్రెల్లో, క్లికప్, నోషన్ సాఫ్ట్వేర్స్ లాంటివి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే. మీకు కంపెనీ వాళ్ళు చెప్తారు ఎలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకోవాలి దీనికి అనేది కంపెనీ వాళ్ళు చెప్పినప్పుడు ఆ సాఫ్ట్వేర్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అందులో మీరు ఏ విధంగా వర్క్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ మీరు టాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్లో ఫస్ట్ మీరు టాస్క్ నేమ్, తర్వాత ఎవరికి అసైన్ చేశారు, తర్వాత డెడ్ లైన్ ఏంటిది, తర్వాత స్టేటస్ ఏంటిది, ఇది మీరు టైప్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చూడండి. టాస్క్ నేమ్లో ఏం టాస్క్ ఇచ్చారు అంటే క్రియేట్ సోషల్ మీడియా ప్లాన్. ఇది ఒక టాస్క్. ఎవరికి ఇచ్చారు ఈ ప్లాన్, ఇది అంటే సోషల్ మీడియా ప్లాన్ చేయమని ఎవరికి ఇచ్చారు అనేది అసైన్ టు కింద యాడ్ చేసుకోవాలి. మీరు స్క్రీన్లో చూడొచ్చు ఈ విధంగా వర్క్ ఉంటుంది. సో ఎవరికి ఇచ్చారు అనేది అసైన్డ్ కింద యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఆదిత్య అనే పర్సన్కి ఇచ్చామనుకోండి, ఆదిత్య నేమ్ని యాడ్ చేస్తాము. తర్వాత డెడ్ లైన్ అంటే ఎప్పటిలోగా చేయాలి, ఆ డెడ్ లైన్ డేట్ అనేది మనం ఇస్తాం. ఎగ్జాంపుల్ మార్చి 25 మార్చి 28 ఇలా యాడ్ చేస్తాం. తర్వాత వాళ్ళు కంప్లీట్ చేశారా లేదా అనేది స్టేటస్లో తర్వాత యాడ్ చేస్తాము. ఒకవేళ చేస్తూ ఉంటే ఇన్ ప్రోగ్రెస్ అని యాడ్ చేస్తాము. కంప్లీట్ అయితే కంప్లీటెడ్ అని టైప్ చేస్తాము. లేదు అంటే ఒకవేళ చేయలేదు అంటే పెండింగ్లో మనం పెడతాము. ఇంకా ఇలా టాస్క్ సోషల్ మీడియా ప్లాన్, తర్వాత వెబ్సైట్ కంటెంట్ అప్డేట్, తర్వాత రిపోర్ట్ సబ్మిషన్, ఈ డీటెయిల్స్ అన్ని టాస్క్లో వస్తాయి. ఎవరికి ఇచ్చాము ఈ వర్క్ అనేది అసైన్లో మనం యాడ్ చేస్తాము. అండ్ లాస్ట్ డెడ్ లైన్ డేట్ యాడ్ చేస్తాము. స్టేటస్ అనేది యాడ్ చేస్తాము. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వర్క్ ఇస్తే ఇలా చేయాలి మీరు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాము. మీరు లింక్ త్రూ చెక్ చేసుకోండి అన్నమాట. సో చాలామందికి ఈ వర్క్ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే మీకు వర్క్ చేసేటప్పుడు ప్రాబ్లం అవ్వకుండా ఉండటం కోసం ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో ఇది ఇవాల్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. సో ఈ రోజుల్లో ఈ విధంగా వర్క్ చేసే వారి కోసం చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ప్రత్యేకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా రిమోట్ జాబ్స్ అంటారు వీటిని. ఎక్కువ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి చాలా అవసరం ఈ పొజిషన్స్. సో ఎప్పటికీ జాబ్స్ వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము. లేదా డ్యూక్ బడి అని గూగుల్లో సెర్చ్ చేసి మీరు ఓపెన్ చేయండి. అందులో మీకు ఈ వర్క్ అయితే ఉంటుంది. ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఓకే. అప్లికేషన్ చేసే విధానం చూడండి. అప్లికేషన్లో అప్లై విత్ రెజ్యూమ్తో చేయొచ్చు. లేదా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ టైప్ చేయండి. ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ మీరు టైప్ చేయండి. అండ్ మీ వెబ్ లింక్స్ లైక్ లింక్డ్ఇన్ కానీ మీకు ప్రొఫైల్ లింక్స్ ఉంటాయి కదా, అలాంటి లింక్స్ ఏమైనా ఉంటే ఆ లింక్స్ని ఇక్కడ ఇవ్వచ్చు. లేకపోతే నో ప్రాబ్లం, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని యాడ్ చేయండి. తర్వాత ఐ ఆమ్ నాట్ రోబోట్ని క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ని క్లిక్ చేయండి. దెన్ మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. మీరు ఇచ్చిన ఈమెయిల్ లేదా కాంటాక్ట్ నెంబర్ త్రూ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది. ఓకే. ఇది 100% ఫ్రీ. ఎవరికి మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఇదే జాబ్ అని కాదు, లైఫ్లో ఆర్ ఫ్యూచర్లో ఏ జాబ్కి కూడా మీరు మనీ పే చేయొద్దు. అండ్ మీ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్, మీకు వచ్చే ఓటీపీలు ఎవరితో మీరు షేర్ చేయొద్దు. ఓకే. ఇవన్నీ చెప్పాక కూడా మీరు మనీ పే చేస్తాము, ఓటీపీలు షేర్ చేస్తాము అంటే దానికి మేము రెస్పాన్సిబుల్ కాదు. ఓకే. ఇది ఇవాల్టి వీడియో అండి. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.